హలో అండ్ వెల్కమ్ టు సినీ మాధవ. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న మూవీ తమన్నా నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓడెలా 2. 2022లో ఓటీటీలో రిలీజ్ అయిన ఓడెలా మూవీకి ఇది సీక్వెల్. ఈసారి డైరెక్ట్ గా థియేటర్లోకి రిలీజ్ చేశారు. మరి ఈ థ్రిల్ ఎంతవరకు వర్కౌట్ అయిందో మనం చూద్దాం. కానీ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడు, పోయేదేముంది. మహా అయితే ఇంకొంచెం దగ్గర అవుతాను, ఇంకొన్ని మంచి వీడియోలు తీసుకొస్తాను. కథలోకి వస్తే ఓడెలా అనే ఊర్లో అత్యంత దారుణాలు చేసిన తిరుపతి అనే క్రూరమైన మనిషిని చంపేస్తారు. ఇది మన ఓడెలా ఫస్ట్ పార్ట్ లో మనం చూసాం. అయితే అతని ఆత్మ మాత్రం శాంతించదు. 6 నెలల తర్వాత తిరిగి వస్తుంది. ఊరంతా దయ్యపు నీడలోకి వెళ్తుంది. భయం, హత్యలు, ఆత్మల కలకలం. అప్పుడే రంగంలో ప్రవేశిస్తుంది శివశక్తి రూపమైన భైరవి. ఈ పాత్రలో తమన్నా కొత్తగా కనిపిస్తుంది. ఆమెకు ఉన్న దివ్య శక్తులతో తిరుపతిని ఎలా ఎదుర్కొంది, ఆమెకు ఓడలతో ఉన్న సంబంధం ఏమిటి, చివరికి మంచి వర్సెస్ చెడు సమరంలో ఎవరు గెలిచారు అనే థ్రిల్లింగ్ ప్రశ్నలే కథను నడిపిస్తాయి. ఇంకా హైలైట్స్ విషయానికి వస్తే వశిష్ఠ గారి పెర్ఫార్మెన్స్ సినిమాలో మేజర్ హైలైట్. గోస్ట్ గా, విలన్ గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. తమన్నా భైరవి పాత్రలో పవర్ఫుల్ గా చేశారు. క్లైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్ అండ్ శివ దర్శనం సీన్స్ అద్భుతంగా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో కొత్తదనం లేదు. ఒక సాదా సీదా గుడ్ వర్సెస్ ఈవిల్ కాన్సెప్ట్. తమన్నా పాత్రలో ఇంకొంచెం డివోషనల్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఉండాల్సింది. ఇది తక్కువగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే స్లోగా నడుస్తుంది. పాటల ప్లేస్మెంట్ కూడా స్టోరీ ఫ్లో డిస్టర్బ్ చేస్తుంది. మురళీ శర్మ గారి గురించి మనకు బాగా తెలుసు. ఎంత వాడుకుంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది సీన్ లో. ఆయన సరిగ్గా వాడలేదనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఓడెలా 2 ఒక డివైన్ టచ్ ఉన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. తమన్నా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. వశిష్ఠ భయానికి విలన్ గా మెప్పిస్తారు. కథ పాతదే అయినా కొన్ని సీన్స్ చూస్తుంటే థియేటర్ లో బాగా అనిపిస్తుంది. ఎమోషనల్ డెప్త్ తక్కువైనా డివోషనల్ ఫ్లేవర్ ఉన్న క్లైమాక్స్ మూవీకి మంచి ఫైనల్ టచ్ ఇచ్చింది. మొత్తం మీద వన్ టైం వాచబుల్ మూవీ. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మూవీ గ్యారంటీగా నచ్చుతుంది. మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ సినీ మాధవం ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో. థ్యాంక్ యూ.